అన్న ఈరోజు ఏం చేస్తున్నాం? ఏం చేద్దాం చెప్పు నువ్వే. అన్న నాన్ వెజ్ తిని చాలా రోజులు అవుతుందన్న. నాన్ వెజ్ మిస్ అవుతున్నాను నేను బాగా. నువ్వు నాన్ వెజ్ మిస్ అవుతున్నావు, నేను నాన్ వెజ్ మిస్ అవుతున్నాను అనుకో, ఓకే. కానీ నేను ఇప్పుడు నాన్ వెజ్ తింటలేదు కదా. సరే ఒక పని చేద్దాం, నీ డిజైర్ నా డిజైర్ ఇద్దరు డిజైర్ సాటిస్ఫై చేసుకునేలాగా వెజ్ మటన్ చేసుకుందాం. వెజ్ మటనా? యా, వెజ్ మటన్. అవునండి, ఈరోజు వెజ్ మటన్ కర్రీ చేస్తున్నాను. సో ఎలా చేయాలి ఏంటి అనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇన్ టు ద ప్రాసెస్. ఓకే, చూద్దాం పదండి. ఇప్పుడు మనం వెజ్ మటన్ తీసుకుంటున్నాము, దీన్ని మ్యారినేట్ చేసేసుకుందాం. సో ఇది మన మటన్ మటన్ పీసెస్ మేకను కోసాం. జుబేర్, ఇది మేక మాసం గొర్రె మాసం? అది వెజ్ మటన్. రైట్. దీన్ని ఇప్పుడు కొంచెం ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం, లైట్గా, ఎక్కువ అక్కర్లేదు. కారం ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. నా స్పైసీగా కావాలన్నా స్పైసీగానే చేద్దాం. సో ఇదొకటి. నెక్స్ట్ గరం మసాలా కొద్దిగా వేసుకుందాము. బాగా మిక్స్ చేసేసుకుందాం. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. ధనియా పొడి అవసరం లేదన్నా? అక్కర్లేదు. ఓకే. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం. ముక్కలకి పట్టించేయాలి. పట్టించేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేద్దాం. సో ఇలా మ్యారినేట్ చేసేసుకున్నాం అన్నమాట. దీన్ని మనం ఒక 1/2 అవర్ ఎలా ఉంచేసి డీప్ ఫ్రై చేయాలి ఆయిల్ వేసుకొని. డీప్ ఫ్రై అంటే మరీ ఎక్కువ ఆయిల్ వేసుకుని ఏం కాదు, కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి. అప్పుడు గ్రేవీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు గ్రేవీ చేసుకోవడానికి నేను ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను, మీడియం సైజ్ది. చిన్న టమాటాలు ఒక 2 కట్ చేసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. అండ్ వెల్లుల్లిపాయి ఒక 5 రెబ్బలు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలన్నమాట. ఇలా చిన్న పీసెస్ అన్నమాట. ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇందులోకి 3 లవంగాలు, 2 ఇలాచీ, దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ తీసుకుంటున్నాం అన్నమాట కర్రీకి. సో మనం స్టవ్ వెలిగించేసుకొని గిన్నె పెట్టేసుకుందాము. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆయిల్ వేడెక్కాక అవి వేసేసుకుంది. సో చూసుకుంటే ఆయిల్ వేడెక్కిపోయింది. ఇందులోకి మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న పీసెస్ని వేసేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై చేసుకుందాం. సో ఇలా ఫ్రై చేసుకుంటున్నాం అన్నమాట. కొద్దిగా దూరంగా వేయించుకొని పక్కన తీసుకుందాం. ఇలా వేయించేసుకుంటున్నాం అన్నమాట. కొద్దిగా సేపు ఇట్లా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో మీరు ముక్క చూసుకున్నారంటే అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇదే చూస్తుంటే ఎలా ఉంది నీకు? మటన్ లాగే ఉంది. మటన్ లాగే ఉందా? యా, కానీ మటన్ కాదు. ఎంత చేస్తారన్న దీన్ని, వెజ్ మటన్ని? ఇది సోయా ప్రోటీన్, ఇంకా ఈస్ట్, ఇంకా కొంతమంది గోధుమ పిండితో కూడా చేస్తారు. స్మెల్ అయితే కొంచెం మనం విడిగా ఇంటి దగ్గర కూడా తయారు చేసుకోవచ్చు ఇది. అవును, స్మెల్ అయితే బాగానే వస్తుంది. ఇది లైక్ సోయా లాగా అయితే ఏం రావట్లేదు. సోయా చంక్స్ నాకైతే వేయంగానే మంచి స్మెల్ వచ్చింది అబ్బా. అవును, ఆయిల్ వేయంగానే. మన గ్రేవీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ప్యాన్ తీసేసుకొని ఈ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. హీట్ ఎక్కాక ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము, సరిపోతుంది. సో చూసుకుంటే మన ఆయిల్ వేడెక్కింది. ఇందులో ఇందాక చెప్పినట్టు మన మసాలా దినుసులు వేసేస్తున్నాను. ఫస్ట్ మనం తీసుకున్నాయి చూసారా చిట్టపట్లాడుతున్నాయి. ఇందులోనే గార్లిక్ కూడా వేసేసుకున్నాము. వెల్లుల్లిపాయలు చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, అవి వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసేసుకుందాము. చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకుందాం. ఇందులో పచ్చిమిర్చి పీసెస్ కూడా వేసేసుకున్నాము.
ఆ తర్వాత ఒక 3 రెబ్బలు కరివేపాకు కూడా వేసేసుకుందాం. సో ఇప్పుడు లైట్ బ్రౌన్గా అయినాయి కదా ఆనియన్స్. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకుందాము. ఆ తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసుకుందాము. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ కారం కూడా వేసుకుందాము. అలాగే గరం మసాలా కూడా కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు టమాటాస్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు వేసుకొని కొంచెంసేపు మగ్గనిద్దాం. ఏంటంటే ఇప్పుడు కొంచెం గ్రేవీ లాగా అవుతుంది. ఆ గ్రేవీలో వచ్చేంత వరకు కొంచెం మగ్గనిద్దాం. సో మన కర్రీ కూడా మగ్గుతుంది. ఇంకొంచెం మగ్గినాక కొద్దిగా వాటర్ వేసేసి గ్రేవీ టైప్లో ఫామ్ అయ్యాక మనం ఆ పీసెస్ ఇందులో వేసుకుందాం. సో ఇందులో కొంచెం వాటర్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇది గ్రేవీ ఫామ్లోకి వచ్చేంత వరకు కొంచెం వెయిట్ చేద్దాము. మూత పెట్టేసుకుందాం. ఇందులో కొద్దిగా ధనియా పొడి వేసేసుకుందాము. వేసేసుకొని మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఇవి కూడా వేసేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. అంతే, మూత పెట్టేసుకొని అయిపోద్ది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మంచి మటన్ గ్రేవీ రెడీ అయిపోయింది. స్మెల్ అదిరిపోతుందన్న, టేస్ట్ కూడా అదిరిపోద్ది. రెడీ టు సర్వ్ అన్నమాట. 3 స్పూన్ కర్రీ అయిపోయింది, రెడీ టు టేస్ట్. సో ఇప్పుడు యాక్చువల్లీ రైస్లోకి ఇది చాలా బాగుంటుంది. రైస్ కూడా చేద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు ఇదంతా రైస్ చేసి ఇదంతా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది, ఎందుకులే అని చెప్పేసి పరోటాతో కానిద్దాం అని చెప్పి ఇట్లా చేసాము. సో దిస్ ఈజ్ అవర్ కర్రీ. బాబా కాలిపోతుంది ఇది. సో ఇది చూసారా, మటన్ కాలిపోతుంది. బా సూపర్ ఉంది. అసలు నేను కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. రైస్లోకి చాలా బాగుంటుంది, రోటీస్లోకి బాగుంటుంది. మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి, సూపర్ ఉంది. జుబేర్ నువ్వు కూడా, మీకు ఎలా అనిపించింది? చూస్తుంటే నోరు ఊరుతుంది. ట్రై చేద్దాం, నుండి వస్తున్నా. ఓకే రైట్. సో చూసారుగా ఫ్రెండ్స్, మన వెజ్ మటన్ కర్రీ పరోటాతో తిన్నాము. సో మాకైతే చాలా బాగా నచ్చింది ఈరోజు మేము చేసింది. మా డిజైర్ కూడా సాటిస్ఫై చేసేలాగే ఉంది. ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ మిస్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఇట్లా వెజ్ మటన్ కర్రీ లేదంటే వెజ్ చికెన్ కర్రీ కూడా చేసుకొని ఇంట్లో తినచ్చు. చాలా బాగుంది. సో ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది మాకు కూడా. ప్రాసెస్ అయితే సింపుల్గానే ఉంది, పెద్ద కష్టంగా ఏం లేదు, సింపుల్గానే ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే ఏవైనా డౌట్స్ కానీ లేదంటే కామెంట్స్ కానీ ఉంటే మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఐటెంతో మళ్ళీ కలుద్దాం. ఎలావింగ్ జుబే సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.